హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇదేంటి అంటే బీటెక్ సిఎస్సి పని అయిపోయిందా, ఇది టాపిక్ అన్నట్టు. సెకండ్ టాపిక్ ఇందులో మనం కవర్ చేస్తున్నటువంటి టాపిక్, ఈ రెసిషన్లో సిఎస్సి తీసుకోవడం కరెక్టా కాదా, ఈ రెండు విషయాలను మనం కూలంకుషంగా చర్చిద్దాం. బీటెక్ సిఎస్సి పని అయిపోయిందా అంటే, బీటెక్ సిఎస్సి పని అయిపోయినట్టే. ఎందుకు అంటే 2013లో మనం ఏదైతే పరిస్థితిలో ఉన్నామో బీటెక్ సిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో, సేమ్ ఆ పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. 2024 వర్సెస్ 2014 వేసుకుందాం. తెలంగాణ విడిపోయే నాటికి సిఎస్సి సీట్లు మన దగ్గర ఒక 15,000 ఉన్నాయి. ఈరోజు 80,000 సీట్లు ఉన్నాయి దగ్గర దగ్గర. సీట్స్ పెరగడం ఒక కారణం అయితే, రెసిషన్ యొక్క రూపురేఖలు బీటెక్ స్టూడెంట్ని చేర్చబోయే పేరెంట్ యొక్క పర్స్పెక్టివ్లో నేను చెప్తాను. చూడండి తల్లిదండ్రులారా, మీరు మీ బాబుని ఒక్క ఉద్యోగం కోసం 600 నుంచి 700 మంది లైన్లో ఉండేటువంటి కాంపిటేటివ్ జోన్లోకి నెట్టి మీరు ఫైట్ చేయమని అడుగుతున్నారు. ఇది చాలా అన్యాయం. మీరు హ్యాపీగా జబర్దస్త్ చూడండి, లేకపోతే సీరియల్స్ చూడండి, దాంట్లో ఏదన్నా ఉండేయండి, లేకపోతే మీ పక్కింటి ఆంటీ వాళ్ళు లేకపోతే పక్కింటి వాళ్ళు నారాయణ శ్రీచరణలో చదివించినారని చెప్పేసి వాళ్ళు సిఎస్సి చేర్చిందని మీ బాబును మీ పాపను తీసుకుపోయి సిఎస్సిలో చేర్చొద్దు. రెసిషన్ యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నాం. మేము అమీర్పేట మార్కెట్లో ప్లేస్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ అని పెడతాం, లేకపోతే ఫలానా కోర్సు నేర్చుకుంటే నీకు గ్యారంటీకి జాబ్ వచ్చేస్తుందని చెప్తాం. ఇట్లా రకరకాల కహానీలు పేరెంట్స్కి చెప్తూ ఉంటాం. కానీ రెసిషన్ యొక్క ఫ్లేవర్ గట్టిగా కొడుతూ ఉంది. మాకు వచ్చినటువంటి విద్యార్థులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. అందరూ మనం ఎగేసుకొని, తెలుగు పిల్లలు అంటేనే అమెరికా, అంటేనే మన తెలుగు వాళ్ళు అంటేనే అమెరికా. దాదాపు 2-3 లక్షల మంది వెళ్ళారు. పాత ఇప్పుడు ఎవరైతే ఎంఎస్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు 2022 ఆ టైంలో ఒక్కడికి పార్ట్ టైం దొరకట్లేదు. క్యాంపస్లో ఒక బ్యాచ్లో 600 మంది పిల్లలు ఉంటే 60 మంది ప్లేస్ అవుతున్నారు, ఓపీటీలో కానీ ఇంకోటి ఇక్కడ కానీ. మీకు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ చెప్తాను నేను. నో వేకెన్సీ బోర్డ్స్ పెట్టేశారు అక్కడ. యాక్చువల్గా అమెరికాలో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం ఎంఎస్ అయిపోయిన తర్వాత అక్కడ లోకల్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయితే వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళతో ఏదో కనెక్టివిటీ పెట్టుకొని డాక్యుమెంటేషన్ చేసుకొని ఏదో ఫేక్లు అవి ఇవి సెట్ చేసుకొని మీకు వేసుకొని వాళ్ళకి అంత కమిషన్ తీసుకుంటారు. ఇది ప్రాసెస్. ఒకవేళ పిల్లవాడికి ఉద్యోగం రాకపోతే వచ్చిన దాకా వాళ్ళే భోజనము అకామిడేషన్ మొత్తం ఇచ్చి వాడు మిమ్మల్ని మంచిగా సాది ఎంప్లాయబుల్ పర్సన్గా చేసి మిమ్మల్ని తీసుకుపోయి కంపెనీలో పెట్టుకొని తద్వారా వాడు కమిషన్ ఏదో తీసుకుంటుంటాడు. జనరల్గా ఇది ప్రాసెస్. ఎప్పుడైనా ఎవడైనా స్టూడెంట్ వస్తే అబ్బా నాకు ఎంతో కొంత నెలకి కమిషన్ వస్తుంది కదని చెప్పేసి వాడు ఆత్రంగా ఎదురు చూసే పరిస్థితి పెట్టేసి వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ఎవరైతే అక్కడ కన్సల్టెన్సీస్ రన్ చేస్తున్నారు, లేకపోతే మన ఇండియన్స్ ఎవరైతే కన్సల్టెన్సీ రన్ చేస్తున్నారో, వద్దురా బాబు మాకు ఆల్రెడీ అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేవు అని చెప్పేసి మేము మిమ్మల్ని పోషించలేమని చెప్పేసి నో వేకెన్సీ బోర్డ్స్ పెట్టేస్తున్నారు. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పినట్టుగా, ఈరోజు పిల్లలతో బతకాలి అంటే హైదరాబాద్లో నువ్వు ఏ కార్నర్లో తీసుకున్నా సింగిల్ బెడ్రూమ్ 15,000 ఉంది. సింగిల్ బెడ్రూమ్ 15,000 ఉంది. గ్రోసరీసు, మెయింటెనెన్సు చాలా అదవా బతకదలుచుకున్న 25,000 ఏంది ఎవడు ఈరోజు హైదరాబాద్లో బతకలేడు. 25,000 అంటే ఇంకా అది అంటే చాలా దాన్ని ఏమంటారు, లోయర్ క్లాస్ లైఫ్. ఒక 40,000 ఉంటే అప్పుడప్పుడు వారానికి ఒక సినిమా, లేకపోతే చిన్న ట్రిప్పులు సంవత్సరానికి ఒకసారికి. ఇది పెళ్ళి అయి పిల్లలు పుట్టినంత వరకు. పిల్లలు పుడితే వాళ్ళ ఫీజులు కానీ యాడ్ చేసినామంటే 50,000 రూపాయలు తక్కువ హైదరాబాద్లో ఒక మనిషి లోయర్ మిడిల్ క్లాస్లో కూడా బతకలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పాస్ అయ్యి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 2021 నుంచి వాళ్ళ పిల్లల పరిస్థితి చెప్తాను చూడండి మీకు. 2021లో సిఎంఆర్, మల్లారెడ్డి, లేకపోతే సిబిఐటి, ఏ కాలేజీ నుంచి అయినా కానీ చాలామందికి ఆఫర్ లెటర్లు చేతికి వచ్చినాయి. 2022 బ్యాచ్ పాస్అవుట్ పిల్లలకి ఒక్కడికి కూడా కంపెనీస్ లోపలికి పిలవట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్లని హానర్ చేయట్లేదు. కాలేజీ వాడు పోయిన సంవత్సరం దొబ్బినాడు, 10 లక్షలు డొనేషన్ దొబ్బినాడు, మళ్ళీ మీకు సీట్ ఇచ్చినాడు. కానీ ఆఫర్ లెటర్ ఇచ్చి చేతిలో పట్టుకున్నాడు మాత్రం అమీర్పేటలో కూడా అడుక్కు తింటున్నాడు. వాళ్ళు నేర్పించి పంపించింది పాపం ఒకే ఒక సబ్జెక్టు జావా.
ఆ జావాలో కూడా కోర్ జావా, ఆ కోర్ జావాలో కూడా ఓన్లీ థియరీ. మీరు అమీర్పేటలో మార్కెట్కి అంటే మిమ్మల్ని దొబ్బేసిండ్రు కదా కాలేజీల వాళ్ళు, ఏమి నేర్పించి పంపించిండ్రు అంటే వాళ్ళు ఏమి నేర్పించకుండా వీళ్ళని బయటకు దొబ్బిండ్రు. సార్ మేము ఏదో ఒకటి చేశాం కదా, మేమైతే ఆఫర్ లెటర్, ఎందుకు పోయి మీ ఆఫర్ లెటర్ హానర్లు చేయట్లేదు. 2022లో వాళ్ళు బయటకు వచ్చారా? ఇప్పుడు 24 మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ వస్తుంది. దాదాపు 5-6 లక్షల మంది తెలుగు రాష్ట్రాల వరకు వెయిటింగ్లో ఉన్నారు జాబ్ కోసం. జావా పొజిషన్ ఉంది, 10,000 ఇస్తామంటే ఈరోజు కనీసం 10,000 మంది ఇంటర్వ్యూకి వస్తున్నారు. ఇంత కాంపిటేటివ్ మార్కెట్లోకి నెట్టడం అవసరమా? మీరు విద్యార్థుల్ని ఆలోచన చేయండి. యుఎస్ మార్కెట్ దారుణంగా ఉంది, యూకే మార్కెట్ అయితే మరీ దారుణంగా ఉంది. సరే ఎందుకు సరే మరి ఇంత దారుణంగా ఉన్నటువంటి మార్కెట్ అయితే కానీ మా వాళ్ళు ఇంత చేసినా కానీ గోకరాజు వాడు 15 లక్షలు డొనేషన్ చెప్తున్నాడు సార్. మీరు మారినంతకాలం, మీరు స్మార్ట్గా ఆలోచించినంతకాలం, మీరు 10 మంది పోయి 10 సీట్లు ఉండే కాడిపోయి 100 మంది అందరూ మాకు అదే కావాలని పోతే వాడు వచ్చిన కాడికి దోచుకుంటాడు తప్ప వాడికి ఏం నష్టం చెప్పండి. ఇప్పుడు భారతదేశంలో ఒక సింపుల్ నానుడు ఉంది, దోచుకోవటం నా జన్మ హక్కు, దోపిడీ కావటం నీ ఎరితనం. దోపిడీ కాబట్టం అనేది నీ ఎరితనం, దోచుకోవటం అనేది నా జన్మ హక్కు. ఎందుకంటే నా ముఖ్యమంత్రి దోచుకుంటున్నాడు, నా మినిస్టర్ దోచుకుంటున్నాడు, నా ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు, నేను దోచుకోవటం తప్పు కాదు. ఇది స్టాండర్డ్ ఫార్ములా. దీనికి ధర్మము తొక్క తుషారం ఏం లేదు. ప్రతి ఒక్కడు దోచుకోవడం అనేది వాడి జన్మ హక్కుగా ఫీల్ అయ్యి వాడు ఆ పని చేస్తున్నాడు. పాపం ఇంతమంది మినిస్టర్లు చేయంగా, ఇంతమంది ఎమ్మెల్యేలు చేయంగా, ఇంతమంది ముఖ్యమంత్రులు చేయంగా పాపం కాలేజీ వాడు దోచుకుంటే తప్పే ఉంది. వాడికి అందులో మీరు ఎగబడిపోతున్నారు, వాడు గడిచుకుంటున్నాడు. పాపం వాడు తప్పేమని చెప్పండి. కనీసం మీలో స్మార్ట్గా ఆలోచించేటువంటి తగ్గం భుజం తట్టుకొని మనం ఏ దిశలో ఉన్నాము, మార్కెట్ ఎడిపోతుంది, కనీసం మీరు అడ్మిషన్లు తీసుకునేటప్పుడు ఆ కాలేజీకి పోయి సార్ మీ పాత బ్యాచ్ల పిల్లలు ఏం చేస్తున్నారు అనేటువంటి ఎంక్వైరీ చేసే పేరెంట్స్ 1% కూడా ఉండరు. మంచిగా చూసుకుంటారు, ఎండల సౌండ్ దగ్గర పోయి నామం పెట్టుకుంటారు, ఆడికి పోయి నామం పెట్టుకొని వస్తారు. ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. ఈరోజు మా దగ్గర అనేక రకాలైనటువంటి ఇంటర్న్షిప్ ఆఫర్స్ రన్ చేస్తున్నాం. నిజంగా నేను చెప్తున్నా, అమెరికా తెల్లోడు ఎంత రెస్ట్రిక్షన్ వచ్చినా భారతదేశం పోద్ది, ఆడు పక్క దేశం పోద్ది, కానీ వాడికేం కాదు. ఎందుకంటే వాడు ప్రాక్టికల్ బేస్డ్ ఎడ్యుకేషన్ చేస్తాడు, వర్క్ నేర్చుకుంటాడు. ఇండియన్స్ హార్డ్ వర్కింగ్ కమ్యూనిటీ అండి, దాంట్లో నో డౌట్. మన వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీరు హార్డ్ వర్క్ని డైవర్సిఫైడ్ టెక్నాలజీస్లో పెట్టండి. మార్కెటింగ్ చేయొచ్చు, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, సివిల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేతి పని నేర్చుకోవచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్. భారతదేశమే ఒక గుడి దేశం. ఎందుకంటే అవసరమైనటువంటి టెక్నాలజీస్ మన వాళ్ళు చేయరు అనమాట. ఎందుకంటే మన మీద రుద్దబడేటువంటిదే పైన గందరగోళంగా రుద్దుతారు. కనీసం మీరు చదువు లేనటువంటి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం అర్థం కాదు ఇప్పుడు నేను చెప్పేది కూడా. చదువుకున్నటువంటి వాళ్ళు, ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీకు తెలియదండి పరిస్థితులు. మీరు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మీరున్నారు ఐటీ రంగంలో, ఏముంది గ్రోత్ చెప్పండి. ఈరోజు గవర్నమెంట్ సెక్టార్లో ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్కి 60-70 వేలు జీతం వస్తుంది. మా అమీర్పేటలో ఏ పానీపూరి బండివాడికి కూడా 1,50,000 తక్కువ ఇన్కమ్ లేదు. హైదరాబాద్లో ఏ కాబ్లర్ అంటే చెప్పులు కుట్టే వ్యక్తి, ఒకప్పుడు చెప్పులు కుట్టిన అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటాం కదా, ఏ కాబ్లర్ అంటే చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి కూడా నెలకి 50,000 తక్కువ సంపాదించడం లేదు. వృత్తి పనులన్నింటినీ మానేసి ఈరోజు ఏ మాస్టర్ కూడా, ఒక కుకింగ్ మాస్టర్ తీసుకున్నట్లయితే 35,000 తక్కువ జీతం లేదు, వాడికి అడ్వాన్స్ ఇవ్వాలి, 35,000 సీనియారిటీ ఉంటే 1,00,000 అయినా జీతం ఇచ్చి తెచ్చుకోవాలి. ఇంతెందుకండి, మీకు ఒక సిగ్గుచేటైన విషయం చెప్తాను. గచ్చిబౌలిలో బాత్రూమ్ గడేవాడికి 1,00,000 రూపాయలు తక్కువ జీతం ఎక్కడ లేదు. అర్బన్ క్లాప్ అని ఉంటుంది, దాంట్లో పోయి వాడు బాత్రూమ్ కడుతుంటారు ఇతర రాష్ట్రాల నుంచి అక్కడెక్కడ నుంచి వచ్చి, ఆడి జీతం కూడా 1,00,000 రూపాయలు ఉంది. మీరు ఆ 10,000 రూపాయలు జావా ఉద్యోగానికి వేస్తే 1000 మంది వచ్చే కాంపిటీషన్ జోన్లోకి మీ పిల్లల్ని నెట్టడం ఎంత తప్పు.
రెసెషన్ వస్తుంటుంది, పోతుంటుందండి. కానీ మరోవైపు నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో కంపెనీలనే కన్ఫ్యూజ్ చేస్తుంది. వేణుగోపాల్ రెడ్డి ఎంత, మీరెంత? కంపెనీలనే కన్ఫ్యూజ్ చేస్తుంది. టీసీఎస్ వాడైతే మొత్తం వాడుకున్నటువంటి 5 లక్షల మంది ఎంప్లాయీస్ని నేర్పించండి, ఏదో ఒకటి నేర్పించేసి మార్కెట్ ఏమవుతుందని కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అజిత్ ప్రేమ్జీ లాంటి అత్యంత మేధావి, లేకపోతే ఇన్ఫోసిస్ నారాయణమూర్తే కకావికలం అయిపోతున్నారు ఏఐ దెబ్బకి. సో ఏఐ చాలా బలంగా వస్తుంది. ఏఐ వచ్చిందంటే 100 మంది చేసే పని 1 నుంచి 10 మందే చేసేస్తారు. సో అవసరం లేనటువంటి పనులు, నేను ఒక ఆసక్తికరమైన రీసెర్చ్ చేస్తాను, ఐ వాంట్ టు షేర్ విత్ యూ. నేటివ్ అమెరికన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయరు, వాళ్ళు బీటెక్ సిఎస్సి చేయరు. ఏం పనులు చేస్తారో చూడండి. ఎందుకంటే వాళ్ళు మనశ్శాంతిని కోరుకుంటారు. ఉదాహరణ మొబైల్ రిపేరింగ్ చేసేవాడికి, యాపిల్ మొబైల్ రిపేరింగ్ చేసేవాడికి ఎంత శాలరీ ఉంటుంది అమెరికాలో? నేను ఒక చిన్న రీసెర్చ్ చేస్తే ఒక $50,000 ఉంది సంవత్సరానికి. అదేవిధంగా మనకు అక్కడ ఐటీ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ₹1,00,00,000 ఉంది. వాడు ₹1,00,00,000 వాడు ఇస్తున్నప్పటికీ వాడు ఎవడు కూడా ఐటీ ఉద్యోగాలు అమెరికన్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళు కూల్గా ఉండాలి, రెసెషన్కి ఇబ్బంది పడొద్దు. ఇదేదో ఒక రోజు బుడ్డ ముంచేసినట్టు ముంచేస్తుంది ఐటీ. ఆ రోజు బల్లి మనం రోడ్డును పడలేము, జీవితాంతం ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నట్టు అనుకుంటారు. కాబట్టి నేను అందరినీ ఇలా ఆలోచించమంటలేదు. మీలో ఒక 20%, 30% ఆలోచించిన దేశ జీడిపి పెరుగుతుంది, దేశంలో మనశ్శాంతి పెరుగుతుంది. ఈరోజు పిల్లలు ఎవరిని అడిగినా సరే నాకు టెన్షన్ ఉందంటాడు. ఎందుకు ఉంటుంది రాబోయే టెన్షన్? వీళ్ళు చదువుకునేది, ఇంటికి పోయి వచ్చేది, పేరెంట్స్ సంపాదించింది తిని పడుకునేది, దానికి కూడా టెన్షన్ అట. వేపింగ్ చేస్తున్నారు, డ్రగ్ అలవాటు అయిపోతున్నారు, నిద్ర పట్టట్లేదు, స్క్రీన్ టైం 10 గంటల నుంచి 16 గంటలు 20 గంటలు స్క్రీన్ టైం వెళ్ళిపోతుంది. ఈరోజు యావరేజ్ స్క్రీన్ టైం 10 గంటలకు వెళ్ళిపోయింది. అంటే 10 గంటలు ఫోన్లో చూసి ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు చెప్పు? ఇంట్లో వంట చేయడం రాదు, చెమ్మడం రాదు, ఇంకో పని రాదు, ఏ పనికి పనికిరారు. కానీ 10 గంటలు 15 గంటలు స్క్రీన్ టైం అయితే చూస్తున్నారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏం చేస్తారు? మీరు చేతి పని నేర్చుకోవాలి. కాబట్టి పేరెంట్స్ ఒక లాజికల్ థింకింగ్ ఉండి నా వర్షన్తో ఏకీపించినటువంటి పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఫర్ డిస్కషన్. ఇప్పుడు ఇది యూట్యూబ్ లైవ్, యూట్యూబ్లో ఇది పబ్లిక్ డాక్యుమెంట్. ఇంతకన్నా చండాలంగా చెప్తే చాలా బాగోదు. కాబట్టి మీకు నిజంగా నేను చెప్పినటువంటి కంటెంట్లో యొక్క డెప్త్ అర్థమైతే, దీన్ని మరింత లోతుగా మీరు తెలుసుకోవాలనుకుంటే, చర్చించాలనుకుంటే, ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్ ఇన్ బిట్వీన్ 9 to 5 ఫ్రమ్ మండే టు సాటర్డే, జోష్ ఇన్నోవేషన్స్, అమీర్పేట్, మైత్రివనం. థ్యాంక్ యూ సో మచ్. బై బై.